ఇది నా ఫస్ట్ ఫోటో అండి. సీఎం గారితో ఫోటో దిగడం చాలా హ్యాపీ. చాలా వెయిట్ చేశాను సీఎం గారితో ఫోటో దిగాలి అని చెప్పి. ఇవాళ పట్టుబట్టి మరీ వెయిట్ చేశాను ఫైనల్గా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. ఈ వీడియో వచ్చేసి దసరా రోజు వీడియో అండి. దసరా రోజు సీఎం గారు వచ్చారు కదా ఊరికి. ఆ రోజు ఊర్లో ఎంత హడావిడిగా ఉంటుంది చెప్పండి. ఊరికి రావడం కాబట్టి ఫస్ట్ టైం కంటే ఈసారి కొద్దిగా తగ్గింది అనుకోండి, కానీ చాలా బాగా చేశారు ఈసారి కూడా. నాకు వచ్చే కామెంట్స్ అయితే జై కాంగ్రెస్ అని, జై రేవంత్ అన్న అని ఈ విధంగా అయితే కామెంట్స్ చేస్తున్నారు బాగా. కానీ నేను ఏ పాలిటిక్స్ పరంగా అయితే చెప్పట్లేదు. నేను ఒక బ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి బ్లాగ్స్ ద్వారానే మా ఊర్లో ఎలా జరుగుతుంది అని మాత్రమే చూపిస్తున్నాను. ఎంతైనా కొద్దిగా ఉంటుంది కదండి, ఒకటే ఊరు ఉన్నప్పుడు. ఇంకా మా ఊర్లో హడావిడి అలా ఉన్నప్పుడు కొంచెం మాకైతే కొంచెం ప్రౌడ్గానే ఉంటుంది కదా. ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా మాకు కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్ అనేది వేరేగానే ఉంటుంది. పండుగ వచ్చింది అంటే ఇంకా మా ఊర్లో సెలబ్రేషన్స్ అయితే ఒక 3 రోజుల ముందు నుంచే స్టార్ట్ అయిపోతాయి అని కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ డ్యాన్స్ చూసారా? ఈ చేసే వాళ్ళందరూ మా ఊరు వాళ్ళే అండి. మా ఊరికి ఇంకా పండగకి ఆడపిల్లలందరూ వస్తారు కదా. ఇంకా పెళ్ళిళ్ళైన వాళ్ళు, ఆడపడుచులు, ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళినా కూడా మళ్ళీ పండుగ రోజు ముందు రోజు అయితే వస్తారు కదా. సో ఆ రోజు అందరూ ఈ విధంగా డ్యాన్స్ వేస్తుంటే, బతుకమ్మ అంటే ముందల బొడ్డెమ్మని పెట్టుకొని బతుకమ్మ వేస్తున్నారు అని అనుకుంటున్నారు కొంతమంది. ముందల బొడ్డెమ్మ ఏం లేదండి, జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇంకా ఆడపిల్లలందరూ కలిసినప్పుడు ఈ విధంగా ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది కదా. మనకు వచ్చే ఒకే ఒక అవకాశం అండి ఇలాంటి టైంలో చేయడమే. ఇంకా మనం ఒక్కరం ఉన్నప్పుడు ఇంట్లలో అయితే చేసుకోలేం కదా. సో ఈ విధంగా బయటికి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అయితే మనం బాగా చేస్తాం కదా. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి ముందల జమ్మి చెట్టు నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ నుంచి ఎంత దూరం అంటే అసలు చాలా దూరం వరకు గ్రూప్స్గా ఒకటి దగ్గర ప్లేస్ సరిపోదు అన్నట్టుగా ఇక్కడ నుంచి చాలా, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఇదంతా వేసేవాళ్ళేనండి, బతుకమ్మ వేసేవాళ్ళే. ఇంటి దగ్గర నుంచి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. జమ్మి చెట్టు కంటే ముందు కోటమైసమ్మ ఉంటుంది మా ఊర్లో. అక్కడ కోటమైసమ్మకి మొక్కుకొని ఆ తర్వాత జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఇక్కడ వెహికల్ ఉంది కదా, వెహికల్లో అయితే వెళ్ళారండి నాకు తెలిసి. ఎప్పుడైనా సరే నడుచుకుంటూనే వెళ్తారు. నడుచుకుంటూ వెళ్తేనే బాగుంటుందండి మా ఊర్లో. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది కదా జమ్మి చెట్టు. ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్తుంటే పబ్లిక్ అంతా నడుచుకుంటూ వెళ్తుంటే ఎవ్రీ ఇయర్ చేసినట్టుగానే ఈ ఇయర్ కూడా ఆంజనేయ స్వామి కూడా డెకరేషన్ అయితే ఇలా పూలతోనైతే మంచిగా అలంకరించేసినారు. ఆ తర్వాత ఇక్కడ పూజ కూడా చేసినారు కదా సీఎం గారు. వాళ్ళ మనవడితోన అర్చన అయితే చేయించేసినారు. చూసారా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. అక్కడ కాగడాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అంటే ఇక్కడికి ఇంకా బయలుదేరుతున్నారు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళడానికి. చూడ్డానికి మా ఒక్క ఊరు నుంచే కాదండి, పక్క ఊర్లో నుంచి కూడా చాలా మంది వచ్చారనమాట. ఇంకా హడావిడి అయితే ఎక్కువనే ఉంటుంది కదా. సో అందుకోసమని పక్క ఊరు నుంచి కూడా చుట్టుపక్కల ఎన్నైతే ఊర్లు ఉన్నాయో అక్కడ నుంచి కూడా చుట్టుపక్కలనే కాదండి, మన హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. మాదొక చిన్న ఊరు కదా, మా ఊరి పేరు అసలు ఎవ్వరికీ తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారి వల్ల మా ఊరి పేరు అనేది ఇప్పుడు తెలియకుండా లేని వాళ్ళు అసలు లేరనమాట. అంతగా మా ఊరి పేరు అలా చెప్తుంటే నాకైతే ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్నా కూడా కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది అనమాట చెప్పుకోవడానికి టెంపుల్ దగ్గర. బట్ వాళ్ళందరూ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చారనమాట. అప్పటిదాకా నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఇలాగా కాగడాలు ముందు పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఊర్లో ఎంత బాగా ఎంత సందడిగా ఉంటుంది అనుకుంటున్నారు. చాలా బాగుంది కదా. అలా కనిపించినట్టుగా అంత ఫాస్ట్గా వెళ్ళిపోయారండి. అక్కడ క్రాకర్స్ వస్తున్నాయి కదా, అక్కడ ఉందండి జమ్మి చెట్టు. ఇక్కడ నుంచి అక్కడ దాకా అనమాట. చాలామంది వెళ్ళలేదు. ఇంత పబ్లిక్లో అంతమంది వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కదా. అందుకని చాలా వరకు అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్ళినారు, ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అవన్నీ సోలార్ లైట్స్. గేట్ దగ్గర మన ఊరికి ఆడికి మళ్ళీ ఇక్కడ ఆడికి
ఇక్కడ నిల్చున్న వాళ్ళందరూ బతుకమ్మ వేయడానికి రెడీగా ఉన్నారనమాట. అంటే మేము అక్కడ దాకా వెళ్ళలేదు. ఇక్కడ చూసారా చిన్నగా స్టార్ట్ చేశారు ఒక 4-5 మెంబర్స్. ఇంకా ఈ 4-5 మెంబర్సే కాస్త పెద్దగా అయిపోయి గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోయి ఇంకా అందరూ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆడడానికి టైం ఇస్తారో లేరో వెళ్ళిపోతారేమో అనుకున్నారు, అందుకని సైడ్కి నిల్చున్నారు. ఆ తర్వాత సరే చేయండి అని ఒక పర్మిషన్ ఇవ్వగానే అందరూ స్టార్ట్ చేశారనమాట. ఎంతమంది ఆడవాళ్ళు అయితే ఉన్నారో ఇక్కడ చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ చేశారండి, చిన్న పిల్లలతో సహా అందరూ చేశారు. కానీ అంతే ప్రొటెక్షన్ ఇచ్చారండి పోలీస్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న లీడర్స్ కొంచెం ముందు ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేసే వాళ్ళందరికీ చుట్టూ ప్రొటెక్షన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అసలు ఇలా బతుకమ్మ వేయడానికి పర్మిషన్ కూడా ఇస్తారో లేదో అని అనుకున్నారు, ఎందుకంటే అంతగా వెయిట్ చేయించి అంత ఉండదు కదా, సో వెళ్ళిపోతారేమో అనుకున్నారు. బట్ ఇంకా సీఎం గారే సరే చేయనివ్వండి కాసేపు అని అనేసరికి ఇంకా మన వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి, ఆ ఫీలింగ్ అయితే వేరే కదా. అందుకని ఇక్కడ నుంచి ఇంకా చూసారా ఎంత దూరం వరకు ఫామ్ చేశారో. ఒకటే దగ్గర రౌండ్గా వేయాలంటే కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది, రోడ్డు సరిపోదన్నమాట, ప్లేస్ ఇక్కడ అంతగా సరిపోదని చెప్పి ముందు ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వచ్చిన అవకాశం కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు, రండి రండి చేయండి చేయండి చేయండి, ఇంకా మళ్ళీ ఆగరు కదా, మళ్ళీ వెళ్తారు కదా, అందుకోసమని చేయండి అన్నట్టుగా అందరినీ పిలిచారనమాట ముందుకి. ఇంకా ఏంటి విజయ మరి అందరూ చేస్తున్నారు కదా నువ్వు చేయలేదు అంటావా? నేను చేయాలని అనుకున్నాను కానీ నేను చేస్తే నా ఫోన్ ఎవరు పట్టుకుంటారు చెప్పండి, నా ఫోన్తోనా, అందుకని నేను ఏమైతే చెయ్యలేదు. జస్ట్ ఒక 2 స్టెప్పులు అయితే వేశాను, ముందు దాకా వెళ్ళి ఈ విధంగా వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ దాకా వచ్చి వీడియో తీసుకోవడమే చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను వీడియో తీసుకోవాలి, ఫోటో దిగాలి అని చాలా వెయిట్ చేస్తున్నాను. కానీ ఫైనల్గా అయితే ఇంత దగ్గర దాకా వచ్చి తీసుకున్నాను. వెళ్తూ ఉంటే జనాలందరి మధ్యలో ఒక్కదాన్నే నడవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. నేను ఒక్కదాన్ని నడవడం అంటే సరేనండి, నాతో పాటు నా ఫోన్ కూడా నడవాలి కదా, అది కూడా కాస్త ఇబ్బందిగానే అనిపించింది. ఇంత జనం చూడండి అక్కడ ఉన్నారు. నేనైతే ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను, వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వేస్తున్నారో అందరూ. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి గుళ్ళోకి అయితే వెళ్ళిపోయారు. గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ స్టేజ్ మీదకి అయితే వెళ్ళారు. ఆ ఫొటోస్ దిగడానికి కూడా ఎంత లైన్ ఫామ్ అయిందంటే, అసలు అక్కడికి సీఎం గారు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారో లేదో ఇక్కడ లైన్ అయితే ఫామ్ అయిపోయింది ఫొటోస్ కోసమని. ఇలాగా గుళ్ళో దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చాక స్టేజ్ పైనకి వెళ్ళారు. జమ్మి చెట్టు నుంచి వచ్చాక ఇక్కడ అందరూ మళ్ళీ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ సాంగ్స్ పెట్టినారు కదా, అందరూ బాగా ఎంజాయ్ చేశారండి, చాలా బాగా అనిపించింది. చూసారా మా ఊర్లో ఎంత బాగా చేస్తున్నారో. ఇందులోనే 2 గ్రూప్స్, మధ్యలో చిన్నగా, తర్వాత చుట్టూ మళ్ళీ కొంచెం పెద్దగా, అలాగా చిన్న పిల్లలండి, వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. అందరూ చేస్తూ ఎంజాయ్ చేశారు, నేనేమో చూస్తూ ఎంజాయ్ చేశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ హడావిడంతా ఈ రోజు వరకేనండి. ఒక 3 రోజుల ముందు నుంచి దసరా రోజు వరకు హడావిడే ఉంటుంది. నెక్స్ట్ డే కొద్దిగా ఉంటుంది, ఇంకా తర్వాత కామ్ అయిపోతుంది అనుకోండి. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు ఇలాగా అందరూ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఒక పక్కన ముందు స్టేజ్ అయితే వేశారు కదా, అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. నాకు కూడా రాదండి ఇలాగా స్టెప్స్, కానీ మా ఊర్లో అందరూ ఇలాగ మంచిగా స్టెప్స్ వేస్తారు.
అందరూ మంచి సింక్లో చేస్తారండి. నాకేమో ఇంత డ్యాన్స్ చేయాలంటే నాకేమో ఫస్ట్ భయము, అందులోనూ ఇంత మంచిగా స్టెప్స్ అయితే గలవవు. కానీ వీళ్ళందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది కదా మా ఊర్లో ఈ సెలబ్రేషన్స్ అంతా, ఈ సందడి అంతా. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది. మా ఊర్లో ఆడపిల్లలందరూ ఈ విధంగా బతుకమ్మ వేయడానికి ముందు వస్తే మాత్రము ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారండి. అస్సలు వద్దు అని మాత్రం అస్సలు అనరు. ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. కామెంట్స్ అయితే అస్సలు వేయరు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఆడపిల్లలందరికీ. అసలు చెయ్యలేని వాళ్ళు కూడా అలా వచ్చి ఒక 2 స్టెప్పులు అయితే వేసి వెళ్దామని అనుకుంటారు. అంత బాగా చేస్తారనమాట. వాళ్ళని చూస్తూ ఉంటే చెయ్యాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ చెప్పండి, మా ఊర్లో దసరా పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? బాగా ఉంది కదా చూడడానికి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి ఈ వీడియోస్ అయితే మీతోనే షేర్ చేసుకోవాలి అని అయితే చేసుకుంటున్నాను. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి. బాగుంది కదా. మీ ఊర్లలో కూడా ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటారా లేదా ఒకసారి కామెంట్స్ అయితే చేసేయండి. సో నా వీడియోస్ అయితే రీసెంట్గా ఈ 3-4 డేస్ నుంచి అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఊర్లో దసరాకే కాదండి, సంక్రాంతికి కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇంకా దసరా రోజైతే సీఎం గారు వస్తారు కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ హడావిడి అనిపిస్తుంది. సంక్రాంతికి కూడా ఇదే విధంగా చాలా బాగా ఉంటుంది. ఇంకెప్పుడు వస్తున్నారు అని చెప్పినా కూడా ఒక 1 వీక్ ముందు నుంచి ప్లాన్ చేస్తారనమాట. ఏ విధంగా చేయాలి, ఎలా వారికి స్వాగతం పలకాలి అన్నట్టుగా ముందు నుంచే చేస్తుంటారు ప్లానింగ్స్ అన్నీ. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ.